ప్రాచార్య శలాక బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి కల్పవృక్ష వాగ్వైభవ 4వ భాగం 10/6/20. దశరథుడు వశిష్ఠుడు. దశరథుడుకు పుత్రుల కోసం అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పం కలిగి వెంటనే వశిష్ఠాదుల కోసం సుమంత్రుణ్ణి తరిమాడు. యజ్ఞ నిర్వహణ బాధ్యత ప్రారంభం నుండి అంతం వరకు పురోహితుడి కార్యం. ఆ పురోహితుడు రఘువంశానికి సంబంధించి ఏదో ఒక ఉద్యోగం నిర్వహించే సాధారణ వ్యక్తి కాదు. 4 మొగాల బ్రహ్మదేవుడే ఒకే ఒక ముఖంతో భూమిపై అవతరించాడా అనుకోదగిన వశిష్ఠుడు. అతనిలో అత్యద్భుతమైన తపశ్శక్తులెన్నో ఉన్నాయి. ఆ అన్నింటినీ ఉత్తమోత్తమ పాలన ధర్మమే బ్రతుకుగా సంభావించే రాజుల కోసం వినియోగించడమే ఏకలక్ష్యంగా బ్రతుకుతున్న వ్యక్తి వశిష్ఠుడు. అయినా ఆ లక్ష్య సాధనలు సహకరించే మహాత్ముడు వామదేవుడి వంటి వాళ్ళు మరికొందరు కూడా ఉన్నారు. వాల్మీకి మహర్షి వాళ్ళని గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నట్టయమని, తతస్సుమంతస్త్వరితం గత్వా త్వరిత విక్రమ సమానయత్ స తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగన్ సుయజ్ఞం వామదేవంచ జాబాలి మదకాశ్యప పురోహితం వశిష్ఠంచ ఏ చాన్యే ద్విజసత్తమాః. బాలకాండలో 8వ సర్గలో 5-6 శ్లోకాలు. విశ్వనాథ, ఈ సంసారమికెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్చగలవాడను అన్న ఆయన మౌని కనుక ఆయన భాషకు అనితర సాధారణమై మహత్తు లభించే కనుకనే పై శ్లోకాలలో ఆ మహత్వాన్ని మనం శ్రద్ధతో గమనించి మొదటి శ్లోకంలో త్వరిత శబ్దం 2 మార్లు చెప్పారు. త్వరిత త్వరిత. అంటే దశరథుడి యాగ భావనలోని తొందరతనాన్ని సుమంతుడు తెలుసుకొని అదే వేగంతో తన పని చేస్తున్నాడని అర్థం. ఆలస్యాత్ అమృతం విషం కదా. ఏదైనా ఒక మంచి గొప్ప పనికి ఆలస్యం ఏమాత్రం పనికి సమానయత్ అన్నారు వాల్మీ. అంటే దశరథుడి దగ్గర నుండి సుమంతుడు వెళ్ళడం, వాళ్ళ ఇళ్లకు చేరడం, వాళ్ళకి రాజు అభిప్రాయాన్ని తెలపడం, వాళ్ళు రావడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం, రావడం అనే పనులన్నీ అతి వేగంగా జరిగిపోయాయి. వందే భారత ఏదంటే ఆ స్పీడ్లో. వాల్మీకి ప్రధానంగా వేదపారగాన్ ద్విజసత్తమా పురోహితం అని చెప్పడంలో ఇక్కడ తాత్పర్యాన్ని పట్టుకున్నాడు మన విశ్వనాథ్. వారు వేదపారగుడు. వేదమంటే ఇష్టాన్ని పొందటానికి, అనిష్టాన్ని తొలగించడానికి అలౌకికమైన ఉపాయాన్ని తెలియచేసే దాని పారాన్ని అంటే అవతలి తీరాన్ని చేరుకున్న వాళ్ళు వేద పారగు. అంటే మొత్తం దాన్ని అంతు చూశారని. అలాంటి వాళ్ళు చేయించిన యజ్ఞమే అభీష్ట ఫలాన్ని ఇస్తుంది. వాల్మీకి ఇక్కడ 2వ మాట ద్విజసత్తమా, సంస్కారం వల్ల ద్విజత్వం వస్తుందని శబ్దతత్వవేత్త. అలాంటి ద్విజులలో సర్వోత్తమ దశముకు చేరుకున్నవాడు ద్విజసత్తము. పై రెంటిలో మొదటిది విద్యా ప్రాభవాన్ని,
రెండవది సంస్కార మహిమను తెలియజేది. అవి రెండు ఒకదానికొకటి ఉపకారం చేసుకోవడం. ఇంకా ప్రధానంగా వాల్మీకి వశిష్ఠుడి విషయంలో పురోహిత విశేషణం వేశారు. హితం అంటే భవిష్యత్తునంతటిని ఆనందమయం చేసేది. దానికి తగిన వైదిక ధార్మిక కార్యక్రమాలు విద్యా ప్రాభవంతో నిర్వహించేవాడే పురోహితుడు. కనుక అలా 3 మాటలకు వాల్మీకి అందించిన పాథేయాలు అందుకొని విశ్వనాథ కల్పవృక్షం ద్వారా తెలుగు హృదయాల పంచిపెట్టి అమృత దీక్ష అత్యంత శక్తి సంపన్నమైంది చూద్దాం. దశరథుడు సుమంతుడు వశిష్ఠుడి కోసం పంపి తాను అంతఃపురం పారవశ్యంతో పసిపిల్లవాడైపోయి పసికందులను పొందుతామని తన సహజ ధర్మచారులకు చెప్పి వశిష్ఠాదుల రాక కోసం ప్రతీక్షిస్తూ సింహాసనం మీద కూర్చున్నాడు నరుడు కుట్టినట్టుగా. ఆ సందర్భంలో విశ్వనాథ వాల్మీకి అన్న 3 ముక్కలకు 3 పద్యాల వ్యాఖ్యానం చేశారు. అధిగత యథాతజ్జుడ్ సుధామయ హృదంతర ప్రశుద్ధ జ్యోతి మదన జనిత ఫేనాంచల విధాన వదన నీరజ ప్రవిస్ఫురితుండు. మళ్ళా అధిగత యథాదజ్జుడు సుధామయ హృదంతర ప్రశుద్ధ జ్యోతిర్మదన జనిత ఫేనాంచల విధావదన నీరజ ప్రవిస్ఫురితుండు. ఆయన వశిష్ఠ మహర్షి. ఇక్కడ యాథాతథ్యం అంటే పరమాత్మ రక్షణ. దాన్ని పొందినవాడు మామూలు వాడు కాదు. ఆయన హృదయం లోపలి భాగమంతా అమృతమయ సుధామయ హృదంతర ప్రశుద్ధ జ్యోతి. అందులో ఏ కొంచెం కాలుష్యం లేకుండా వెలిగేటువంటి జ్యోతి. దాన్ని మధించగా పుట్టిన నురుగు అంచుల జనిత ఫేనాంచల వధావదన నీరు. ఆ అంచులాగా ముఖ పద్మంతో వెలిగిపోతున్నాడు. ఎవడైనా దశరథ ఎక్కడైనా. విశ్వనాథ దశరథుడి సింహాసన సమీపిస్తున్న వశిష్ఠుడు మోము దమ్మి నుండి ఎగదన్నుకొని వస్తున్న కాంతి కిరణాలతో పాఠకుణ్ణి పరవశింపచేశారు. అయితే ఈ ఆనందం ఆయనకు ఎందువల్ల కలిగింది? భవిష్యత్తును దర్శించి వేదవేద్యుడైన పరమ పురుషుడు దశరథాత్మజుడై అవతరింపబోతున్నాడనే స్ఫురణ కలిగి ఆ స్ఫురణ దాచుకోలేక వదనం మీద తాండవింపచేసుకుంటున్నాడు. దానికి ముందుగా అధిగత యాథాతథ్యం అంటే తత్వం. అది పొందినవాడు. బ్రహ్మవిత్ అనే పదాన్ని ఇక్కడ అర్థం చెప్పాలి. అది అంతరంగ లక్షణం, బయట కనబడేది కాదు. ముఖ వికాసం బహిరంగ లక్షణం. అలాగే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితం అంటాం కదా, వేదలో చెప్పారు. కనుక లోపల బయట అంతటల వ్యాపించి నారాయణుడు ఉన్నాడు. అలాంటి నారాయణుని తనతో తీసుకొని వస్తున్నాడు వశిష్ఠుడు అని విశ్వనాథ సంభావన. అధిగత యథాతజ్జుడు సుధామయ హృదంతర ప్రశుద్ధ జ్యోతిర్మదన జనిత ఫేనాంచల విధావదన నీరజ పరితుడు కనుక వస్తున్నాడు అని విశ్వనాథ సంభావన. ఇది దశరథుడు చేయబోయి యజ్ఞాన్ని ప్రజాపత్య పురుషుడు అందించబోయే పయసాన్ని యాగ ఫలరూపమై పరమాత్మ అవతారాన్ని అభివ్యక్తం చేసి మహావాక్ ఒక చిన్న కంద పద్యంలో వాల్మీకి హృదయ సముద్రాన్ని భద్రంగా పట్టుకు
సహృదే అందించగా మహాప్రజ్ఞ విశ్వనాథవాది. అందుకని ఆయన రామాయణం కల్పవృక్షం అయ్యింది. చేతోరాజిత నిశ్చలాత్మమయ సచ్చిద్వ్యగ్రనిష్టాపరం జ్యోతిరూప్ భ్రూ విలగ్నపడు తేజోగాఢ లజ్జా సమత్ పీతాంభోజ నియోలి కేశవ పదాక్షీణ ప్రభావుడు విద్యాతత్వాఖిల పుంస్వరూపుడు శరద్రాఘిష్ట రోచిష్కుడు. బాలకాండలో ఇస్తిఖండలో 91వ పద్యం. ఆయన హృదయంలో వెలుగొందుతూ నిశ్చలంగా ఉండే పరమాత్మకు సంబంధించిన సత్చిత్తనే లక్షణాలతో దేదీప్యమానంగా ప్రకాశించే పరంజ్యోతి స్వరూపం పుట్టు కనుబొమల వంపుతో ఉన్న తేజస్ బ్రహ్మదేవుణ్ణి కూడా సిగ్గుతో కుంచింపచేస్తూ గుండె గుడిలో ప్రతిష్ట పొందిన కేశవ పదంతో అతనికి ఎన్నటికి తరగని ప్రభావం దొరికింది, సిద్ధించి. విద్యాతత్వం అంతా పురుష రూపం ధరిస్తే వశిష్ఠుడు అయ్యాడా అన్నట్టు ఉన్నాడు మహా. నిరంతరం ప్రసరించే లక్షణంతో అతి దీర్ఘమై కాంతిపుణ్యం కలవాడు వశిష్ఠ మహానుభావుడు. మళ్ళా పద్యం. చేతోరాజిత నిశ్చలాత్మమయ సచ్చిద్వ్యగ్రనిష్టాపరం జ్యోతిరూప్ భ్రూ విలగ్నపడు తేజోగాఢ లజ్జాసనత్ స్ఫీతాంభోజనియోని కేశవ పదాక్షీణ ప్రభావున్ విద్యాతత్వాఖిల పుంస్వరూపుడు శరద్రాఘిష్ట రోచిష్కుడు. ఈ పద్యంలో కూడా విశ్వనాథ ప్రతి వర్ణంలో పరమాత్మ సాక్షాత్కరింపచేస్తుంది. ఎందుకంటే యజ్ఞ ఫలంగా స్వామి ఈ స్వామి ద్వారా ఆ స్వామి ఈ స్వామి ద్వారా దశరథ స్వామి తనయుడై అవతరించబోతున్నాడు. వాల్మీకి శ్లోకంలో ఉన్న ద్విజసత్తమ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠ అనే పదాన్ని విశ్వనాథ చేసిన భాష్యం వర్ణనా నిపుణుడైన వాడికే లక్షణ గ్రంథాలు అని కవి వర్ణించారు. అయితే వర్ణన ఎక్కడికక్కడ వస్తువుతో ముడిపెట్టుకొని ఉండేటట్లు నిర్వహించడం మహాకవి కవి సార్వభౌముడు లాంటి కవి సమ్రాట్ అయినటువంటి విశ్వనాథకి చెల్లిందంటున్నారు. ఇక 3వ పద్యం. తనకెడు కోపమేచి తనతో విభజించిన గాదిసూతి ఏ ముని వృషభేంద్రు కంటి కొసముంగిట ఎర్రని జీరదేన్ జాలని దిగుబులు సలచి అవలన్ వనజాసను మాట చాలకే ఘనుడను దాక్ బ్రహ్మర్షి కాడు అతండు వశిష్ఠమౌని తాన్ అన్న. ఇది ఇస్తికాండలో 92వ కల్పవృక్ష పద్యం. తనకెడు కోపము ఏచి తనతో విభజించిన గాదిసూతియే ముని వృషభేంద్రు కంటి కొసముంగి ఎర్రని జీరదేన్ చాలన దిగుబుల్ తలచి అయవలన్ వనజాసను మాట చాలకే ఘనుడను దాక్ బ్రహ్మర్షి కాడు ఇతండు వశిష్ఠ మౌనిత. ఆయన విశ్వామిత్ర క్షత్రియునకుండార్జన రజోగుణం మిన్నులు ముట్టిన ప్రమాణంలో ఉన్నారు. అతని వశిష్ఠుడి మూల కోపం ఏచింది అంటే విజృంభించి అది కూడా వణకుతుంది, తీవ్రంగా కదలిపోతుంది, అంటే మీద పడిపోతుంది. అంతటి కోప విజృంభణ కల విశ్వామిత్రుడు కూడా
శక్తి వంచన లేకుండా ప్రయత్నించి కూడా ఇతని కంటి తుది భాగలు కొంచెం ఎర్ర జీర కూడా తెప్పించలేకపోయారు. అంటే ఆ కోపం రాలేదన్న. వశిష్ఠుడు అంతటి పరమశాంతుడల వికార కారణం ఎంత ప్రమాణంలో ఉన్నా ఏ కొంచెము వికారం పొందని వాళ్ళే ధీరుడు కదా. అప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియ బలం మీద పట్టశక్యం కాని ఏవగింపు కలిగిందని బ్రహ్మ తేజోబలమే నిజమైన బలం అనుకొని తపస్సు అతి తీవ్రంగా చేసి 2-3 పర్యాయ తపస్సు భంగమైన పట్టువదల బ్రహ్మదేవుడి ప్రసన్నత సాధించి ఆ సృష్టికర్త ఏం వరం కావాలయ్యా అంటే నాకు బ్రహ్మర్షిత్వం కావాలని ఇచ్చా అన్నారు. నువ్వు కాదయ్యా వశిష్ఠుడు, నువ్వు బ్రహ్మర్షివయ్యావు అని నన్ను అనాలి అని మెలికవి. అప్పుడే నిజంగానే బ్రహ్మర్షినన్న మాటకి సరిపోతా అన్న. విశ్వామిత్రుడి దృష్టిలో బ్రహ్మవాక్కు కంటే బ్రహ్మర్షి వశిష్ఠుడి వాక్కు మీద అధికతర ప్రమాణ బుద్ధివు. ఆయన నీవు బ్రహ్మర్షివయ్యావయ్యా అంటే అప్పటికి అతని ఆరాటం చల్లాలి. అదిగో అటువంటి మహాత్ముడు దశరథుడి ఆస్థానానికి వచ్చి మళ్ళా ఒక్కసారి వచ్చి తనకెడు కోపమేసి తనతో వివదించిన గాది చూతి ఏ ముని వృషభేంద్రు కంటి కొసముంగె ఎర్రని జీరదేను చాలని దిగువులు సడచి అవలన్ వనజాసను మాట చాలకే గరుడను దాక బ్రహ్మర్షి కాడు అతండు వశిష్ఠ మౌని తాను. మనకు అనిపిస్తోంది ఇక్కడ ఆ అప్రస్తుత ప్రసంగానికి ఎందుకు ఇంత కొట్టాలా గ్యాస్ అని. కానీ వశిష్ఠుడి తపశక్తి అసాధ్యాలను సాధ్యం చేస్తుంది. ఆయన దశరథుడి అశ్వమేధ యాగంలో ప్రధాన ఋత్విక్కైతే పుట్టేది ఏదో నామమాత్రపు పుత్రుడు కాదు, నామరూప అతీతుడు తారక బ్రహ్మం అయిన శ్రీమన్నారాయణ స్వయంగా దశరథుడు పితగా ఇష్టపడి అవతరిస్తుంది. అందుకే విశ్వనాథ మొదట్లోనే అందర బిడ్డ అధిక ధర్మాత్ముడు, తన బిడ్డ ప్రత్యక్ష వనజనేత్రుడు అన్నాడు. ఆ విధంగా వాల్మీకల్లో చెప్పిన వామ, దేవ, జబాలి, సుయజ్ఞ, కాశ్యప మొదలైన వారితో అరుంధతి ధవుడైన వశిష్ఠుడు రాగా రాజు దేవతలకు లాగా ఉపచారాలు చేసేవాడు. ఇలా ఇనకర సంతతి ప్రతతికించుక సాగని లోకమున్నది, మునుకుల సంతతి ప్రతతి మాయడ సాగని లోపభీతి. కలిగినది భవతపోబలం కేవల రక్షగా ఉన్న మా కులంబున నన్ను బట్టి లోపమని పుట్టగా చేయకూడదు అంజలించేది. అయ్యలారా, సూర్యుడి కిరణాల సముదాయాన్ని సాగనితనం అనే లోపం ఎక్కడైనా ఉంటుందా? ఆ సూర్యుడు మూల పురుషుడుగా ఉన్న వైవస్వతమనువు సంతానంలో వంశంలో సంతాన తంతు నేను కారణంగా ఆగిపోయే భయంకర స్థితి కలుగుతోంది. కానీ అవ్యాహతంగా సాగటాన్ని మీ తప్పు బలమే కారణం. నా దగ్గర దమ్ము కాదు, నాకు అదొక్కటే సర్వరక్ష. మా కులం వాళ్ళంతా ఆ విశ్వాసంతోనే ఉన్నారు. అలాంటి కులంలో పుట్టిన నన్ను బట్టి లోపం కలగకుండా మీరు నా వల్ల లోపం కాకూడదు నా వంశాన్ని. అదిగో
నీకు నమస్కరిస్తున్న అంజలి ఘటిస్తుంది. ఇది విశ్వనాథ దశరథుడి నోట పలికించిన మహామాట. మళ్ళా ఒకసారి పద్యం. ఇనకల సంతతి వ్రత ఇంచుక సాగని లోపమున్నది, మనుకుల సంతతి ప్రతితి మాయట సాగని లోపభీ కలిగిన భవత్వపూబలం కేవల రక్షగనున్న మా కులంబుల్ ననుబట్ లోపమని పుట్టగ చేయకుడు అంజలించెద. ఇది విశ్వనాథ మాట. మనువు మూల పురుషుడుగా ఉన్న రాజ పరంపరలు సంతాన తంతు ఆగిపోవటమా? వైవస్వతుడంటే మహీపారుల వేదాల ఓంకారంలా ఆజ్యుడని కవికుల గురువు కాళిదాసు అంటారు. అది అలా సాగటానికి వశిష్ఠుడు మొదలై బ్రహ్మర్షుల తపోబలమే కారణమని దశరథుడు అంటాడు. నిజమే కదా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవత్ అని బ్రహ్మవిదుడే బ్రహ్మైపోతారు. అది బ్రహ్మం అంటే పరమాత్మ భయం వల్లనే గాలి వీస్తారు. సూర్యోదయం జరుగు, అగ్ని ప్రజ్వల్, ఇంద్రుడు 3 లోకాలు పాలి, చివరకు మృత్యుదేవత కూడా ప్రాణాల వెంటబడి ప్రాణాలు తీస్తూ ఆ భయం వల్ల. అలాంటి బ్రహ్మ కల్పుల వలన సృష్టిలో సర్వ వ్యవహారం నడుస్తా. దాన్ని గుర్తించి అంటాడు దశరథుడు. అంటే ఇది పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న స్తోత్రం కాదు, భజంత్రీల మేళం కాదు, ముత్యాలు ముగ్గులో వెనకాల వాయించే డప్పుల శబ్దం కాదు. ఇది సత్య కథనం. దీనికి ప్రమాణం వశిష్ఠ నాయకత్వంలో జరిగిన అశ్వమేధ పుత్ర కామేశ్వర ఫలరూపం శ్రీరామచంద్ర ప్రభువు జన్మించి. ఇలా మనం కవి వాక్కు సంప్రదాయ బుద్ధితో తరచి చూస్తే రసామృతం వెళ్ళి గొడుకు. విశ్వనాథ వాల్మీకి వాక్కు అలా మధించి మనకు కల్పవృక్షాన్ని అంది. మనం దాన్ని మధించి రసానంద తుందిర హృదయాల విందుల కావు. దశరథుడి హృదయంలో వశిష్ఠుడి ఎడల గౌరవం అంతకంత వామన స్థితి నుండి త్రివిక్రమ స్థితికి ఎదిగిపోతుంది. చేతోజారాతులు విద్యా తరుణీ ప్రాణనాథు ఆవిర్భూత జ్యోతిష్యులైన మీరు మహాతపములు మాకు నిప్పుడండగా అండగా నిలుచు. మళ్ళ చేతోజారాతులు విద్యా తరుణీ ప్రాణనాథులు ఆవిర్భూత జ్యోతిష్యులైన మీరు మహాతపములు మాకు నిప్పుడు అంగండ నిలుచు, అందగ్గ నిలుచు. చేతోదుని అంటే అరాతి పరమశివుడు. చేతోదుని అరాతి అంటే చేతోదుడు అంటే చిత్తంలో పుట్టినవాడు. ఎవడు? మన్మథుడు. వాడికి అరాతి అంటే శత్రువు. ఎవరు? శివుడు. మన్మథుడికి శత్రువు శివుడే కదా. కనుక పరమది విద్యా ప్రాణనాథుడు, విద్యా తరుణీ విద్యా తరుణి ప్రాణనాథుడు బ్రహ్మ. ఆవిర్భూత జ్యోతిస్సు పరబ్రహ్మం. వీళ్ళందరికంటే మూలం వాడు పరబ్రహ్మ. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే అన్న మహాశ్లోకాన్ని విశ్వనాథ ఈ పద్యంలో వ్యాఖ్యానం. అలాంటి మీ మహాతపస్సు ఇప్పుడు అండగా నాకు నిలబడుతున్నాయి అన్నాడు దశ. ఆ విశ్వాస మహోదాత్త ఫలమే యాగ నిర్వహణ. యాగ ఫలరూపమైన సంతానసు. మహాకవి కవనంలో కథ ప్రధానం కాదు, కథనం ప్రధానం. ఆ కథనం వాల్మీకిని ఉపాసించగా రూపొందిందైతే పాఠకుడు
రసము పంట సమృద్ధిగా పండినట్టే అలా పండించాడు గనక విశ్వనాథ మహానుభావుడు అంటారు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ. రేపు విన్న విష్ణు ఏం చేస్తాడో చూద్దాం.